ఈ వేడుక ఏమాత్రం చిన్నది కాదు. ఒకసారి గట్టిగా ఈ పెద్ద మనసున్న పెద్దలందరికీ చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయండి. ఎందుకంటే వీరందరూ ఉండబట్టి ఈరోజు కళకి కళాకారుడికి ఇంత ఘనంగా సత్కారం జరుగుతోంది. రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సంపంగి రియాలిటీ మల్లికార్జున గారు అలాగే బండారు వెంకన్న గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు సన్మాన కార్యక్రమం పెద్దల చేత శ్రీనివాస్ చేయిస్తాను. దయచేసి మల్లు రవి గారిని జూపల్లి కృష్ణారావు గారిని ఇద్దరు కూడా మనకి నాయకులు. ఎందుకు నాయకులు సన్మానం చేయాలంటే ఒకప్పుడు రాజులు ఉన్నారు, ఇప్పుడు ప్రజాప్రతినిధులే రాజులు, మీరే శ్రీకృష్ణదేవరాయలు. అందుకే మీరు సన్మానం చేస్తే ఆ కళాకారుడికి సమున్నతమైన న్యాయం జరుగుతుందని నేను మీకోసం అంతగా ప్రయత్నించి మీకోసం ఇంతగా నేను రిక్వెస్ట్ చేసి రమ్మన్నాను సార్. మే రిక్వెస్ట్ ద హోస్ట్ టు ప్లీజ్ హెల్ప్ us. వారిని గజమాలతోటి సత్కరిస్తున్నారు మీ అందరి చప్పట్లతోటి. మిమిక్రీ శ్రీనివాస్ గారిని వారి సతీమణి లత గారిని we present the scroll of excellence to Sri Mimikry Srinivas. This scroll of excellence is presented to Sri Mimikry Srinivas for his extraordinary skill set of entertaining millions of audience over the last 47 years. His contribution to the society through entertainment industry is noteworthy and highly appreciated. We, the members of Junior Chamber International, feel elated and proud to place on record the excellence of global artists, incredible performer, talent personified, a man dedicated his entire life for the cause of showcase. వేదికపై ఉన్న పెద్దలందరూ మల్లు రవి గారు ఇప్పుడు ఒకసారి వారిని సత్కరించడం జరిగింది. మా ఈఎన్టీ హాస్పిటల్స్ తరఫు నుంచి కూడా గిరి గారు అలాగే సునీత గారు కూడా సత్కరిస్తున్నారు. ఆ తర్వాత రిషి ఇన్ఫ్రా నుంచి మాధవి గారిని కూడా వచ్చి వేదికపై ఉన్న దంపతులు ఇద్దరిని సత్కరించవలసిందిగా కోరుతున్నాము. ఇలాంటి కళాకారులకి ఎన్ని సత్కారాలు చేసినా ఎన్ని సన్మానాలు చేసినా తక్కువే. సంపంగి తరఫు నుంచి బండారు వెంకన్న గారిని కూడా శ్రీనివాస్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాము. తెలంగాణ గర్వించదగ్గ ఆర్టిస్టు, తెలుగు నేల రెండు గర్వించదగ్గ ఆర్టిస్టు, తెలుగు వారి అందరి ఆస్తి మిమిక్రీ శ్రీనివాస్ గారు. ఇంకా ప్రయాణం 47 ఇయర్స్ అయిందంటే 3 ఇయర్స్ తర్వాత ఇంతకంటే పెద్ద సన్మానం మనం అందరం చేయాలని మనస్ఫూర్తిగా మీ చప్పట్ల సాక్షిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు గౌరవనీయులు మంత్రివర్గ గారిని ఎంపీ గారిని మాట్లాడమని చెప్తాను. తర్వాత మిమిక్రీ శ్రీనివాస్ స్పందిస్తాడు. ఇవి తొందరగా జరిగితే మళ్ళీ వండర్ఫుల్ 10 hours of fun కార్యక్రమం మీ అందరూ వీక్షిస్తున్నారు. థ్యాంక్ యూ మధు గారు. ఇప్పుడు ఇంకొక వావ్ అంటే వావ్ సూపర్ ఊపర్ అనిపించే ఆర్టిస్ట్ మీకు పరిచయం చేస్తాను. కానీ బిఫోర్ దాట్ వన్ స్మాల్ బ్రేక్. శివారెడ్డి గారు, మీకు స్వయంగా రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని నేను మళ్ళీ పరిచయం చేస్తాను. శివారెడ్డి గారు మీ అందరికీ తెలుసు, 100కి పైగా చిత్రాల్లో నటించి 3000కి పైగా ఇంకా ఎక్కువే స్టేజ్ షోస్ చేసి ఇంటర్నేషనల్ రెప్యూట్ ఉన్న ఆర్టిస్ట్, మిమిక్రీ ఆర్టిస్ట్. ఒకసారి శివారెడ్డి గారికి గట్టిగా చెప్పండి కొట్టండి. వారు ఇప్పుడు మీకోసం తెలంగాణ గర్వించదగ్గ ఆర్టిస్టు, తెలుగు నేల రెండు గర్వించదగ్గ ఆర్టిస్టు, తెలుగు వారి అందరి ఆస్తి మిమిక్రీ శ్రీనివాస్ గారు. ఇంకా ప్రయాణం 47 ఇయర్స్ అయిందంటే 3 ఇయర్స్ తర్వాత ఇంతకంటే పెద్ద సన్మానం మనం అందరం చేయాలని మనస్ఫూర్తిగా మీ చప్పట్ల సాక్షిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు గౌరవనీయులు మంత్రివర్గ గారిని ఎంపీ గారిని
మాట్లాడమని చెప్తాను. తర్వాత మిమిక్రీ శ్రీనివాస్ స్పందిస్తాడు. ఇవి తొందరగా జరిగితే మళ్ళీ चमन तुझ पे दिल कुर्बान तेरे दामन से जो आए उन हवाओं को सलाम On the dais and off the dais, welcome you all. We are privileged to host this extraordinary event, 10 Vows of Fun, which is not only promises to enrich our lives, but also heartfelt gratitude to everyone who has contributed to making this possible. Special thanks to our generous sponsors, Union Bank, Nativapur, Rishi Infra, MD Silver Jewelry, Ellu Diamonds, Manipalli, MD Jewelers, Sampalli and Tenali W Huts. Thank you and welcome you all. ఇప్పుడు సభకి మీకు అందరికీ తెలిసిన ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. వారే ఈనాటి సన్మాన గ్రహీత మిమిక్రీ శ్రీనివాస్ గారు. 1961 డిసెంబర్లో జన్మించారు. ఆయన ఎందుకు జన్మించారో తెలియదు, కానీ కేవలం ప్రేక్షకుల్ని వినోదం పరచడానికి మాత్రమే జన్మించారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నాకు తెలిసి శ్రీనివాస్ 1981 నుంచి ఫ్రెండు, దేవుడిచ్చిన తమ్ముడు. అతను 7,000 కంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేశాడు. 32 గంటల పాటు కంటిన్యూస్గా గిన్నీస్ బుక్లో ఎక్కడానికి నిరంతరం మిమిక్రీ చేస్తే అప్పటి పిసిసి ప్రెసిడెంట్ హనుమంతరావు గారు తనకి ఆ రోజుల్లో 10,000 రూపాయలు క్యాష్ బహుమతి ఇచ్చి స్కూటర్ కొని పెట్టారు. ధన్యానంద సామ్రాట్ అని, దాంట్లో కూడా ధన్యానందంలో కూడా అవధానం ప్రక్రియలో తను వెళ్ళాడు. ఇప్పటిదాకా సుమారు 40 కంట్రీస్లో పర్ఫామ్ చేశాడు. ఏ రోజు డబ్బు ఆశించకుండా ఈ రోజుల్లో కూడా తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ సాంస్కృతిక శాఖకి జూపల్లి కృష్ణారావు గారు వాల్యూ ఎడిషన్ లాగా మంత్రిగా వచ్చారు. ఎందుకంటే సాంస్కృతిక కార్యక్రమాల మీద ప్రజలకి అన్నం తింటే ఆకలి ఏ రకంగా ఆగిపోతుందో సాంస్కృతిక శాఖ ద్వారా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ మానసిక సాంత్వన కలిగేది ఒక్క సాంస్కృతిక శాఖ ద్వారానే. వాటిని శాఖలన్నింటినీ సమన్వయపరిచి సరైన దారిలో పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలని, అదే రకంగా రవీంద్ర భారతి మన రాష్ట్ర రాజధానిలో ప్రజలకి సాంస్కృతిక కార్యక్రమాలు ఏ రకంగా ఇస్తుందో అదే రకంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా రవీంద్ర భారతి లాంటి మినీ రవీంద్ర భారతులు కట్టించి ప్రతి జిల్లాలో ప్రజలకి మానసిక సాంత్వన కలిగించే కార్యక్రమాన్ని కూడా మంత్రి గారు ఆలోచిస్తున్నారని నాకు తెలిసింది. ఆ కార్యక్రమాన్ని చేయడానికి వారు ముందుకెళ్ళాలని, వారు చేసే కార్యక్రమంలో వారి ప్రాంతం నుంచే నేను పార్లమెంట్ సభ్యులుగా గెలిచాను. వారే నా పార్లమెంట్కి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండి కర్త కర్మ క్రియ వారే ఉండి నన్ను గెలిపించడం జరిగింది. ఈ కార్యక్రమాలకి నేను వచ్చేవాడి కాదు, పట్టుబట్టి మరి ఇప్పుడు కృష్ణారావు గారు తీసుకొని వచ్చిన తర్వాత నాకు మీ అందరికీ లాగానే మానసిక సాంత్వన కలిగిందని మీ అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ కృష్ణారావు గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. స్పీచ్ ఇస్తే కూర్చోవచ్చు.
ఈనాటి JCI జూనియర్ ఛాంబర్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మిమిక్రీ శ్రీనివాస్ గారికి అభినందన సభ. ఇందులో పాల్గొంటున్నటువంటి శివారెడ్డి గారికి, డాక్టర్ మల్లు రెడ్డి గారికి, ఇతర పెద్దలందరికీ, ముఖ్యంగా శ్రీనివాస్ గారిని కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనిషి జీవితంలో అసలు మనిషిగా జన్మించడమే ఒక గొప్ప అదృష్టం, ఉత్కృష్టమైన జన్మ, సకల చరాచర జీవకోటి. ఈ జన్మ సార్థకం కావాలంటే సుఖ సంపదలు కాదు, ధనరాశులు కాదు, బంగారం కాదు, గుర్తింపు, అదే సార్థకత. మరి అటువంటి శ్రీనివాస గారు వారి మిమిక్రీ ద్వారా ఎంతోమంది లక్షలాది మంది హృదయాలు ఇచ్చిన వ్యక్తి. నమస్కారం, నా పేరు రమేష్ కుమార్ అండి. మరి ఈరోజు హైదరాబాద్లో రవీంద్ర భారతిలో మన మిమిక్రీ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్, మిమిక్రీ 20 ప్రియ శిష్యులు మిమిక్రీ శ్రీనివాస్ గారు సన్మానం చేసిన సందర్భంగా నేను వైజాగ్ నుంచి ఇక్కడ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చాను. మరి ఈ ప్రోగ్రామ్ ఏంటంటే రకరకాల ప్రదర్శించారు, ప్రతి ఒక్కరు మ్యాజిక్ షో, మిమిక్రీలో డిఫరెంట్. అందులో నా భాగంగా మ్యూజికల్ సంగీత ధరలను, సంగీత యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని వాయిస్తో చేసిన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మన ఆడియన్స్ అందరూ ఎంతో బాగా ఎంజాయ్ చేసి ఈరోజు మీ యొక్క బ్లెస్సింగ్గా తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేశారు సార్? ఇప్పుడు వైజాగ్, అదేవిధంగా హైదరాబాద్, ఆల్ ఓవర్ ఇండియాలో చాలా కంటెస్ట్, కువైట్, దుబాయ్లో కూడా పర్ఫార్మెన్స్ చేశాను. నెక్స్ట్ టార్గెట్ యూఎస్ఏ ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్ చేయాలని చేసింది సార్ నాకు. అదేవిధంగా ఇక మైకేల్ జాక్సన్ ప్రోగ్రామ్ అనేది డిఫరెంట్గా వైజాగ్లో నెక్స్ట్ మంత్ 30ని ఒక వాయిస్ మ్యూజికల్ షో, అంటే 15 పాటలు నాన్ స్టాక్ మైకేల్ జాక్సన్ మ్యూజిక్ వస్తే ఏ విధంగా వస్తుందో అదే ఐటమ్ని వైజాగ్లో చేసి ఆ తర్వాత హైదరాబాద్, బెంగళూరు, అదేవిధంగా అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా నా యొక్క ప్రదర్శనని నేను ఇద్దామని నేను కోరుకుంటున్నాను సార్. మంచి విషయం సార్. మీరు చేసే ప్రోగ్రాంలో బాగా మెచ్చుకున్న కానీ అవార్డ్స్ కానీ అలాంటివి? నేను 2016లోని మ్యాస్ట్రో ఇళయరాజా గారు స్వరపరిచినటువంటి 15 పాటలు నాన్ స్టాప్గా చేసి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ని వైజాగ్లో 2016లో తీసుకుని జరిగింది. ఆ ప్రోగ్రామ్తోనే ఒక సింగర్స్ లేకుండా ట్రాక్లోని సింగింగ్ వాయిస్ పెట్టి ఇందుకు చేయకూడదని ఆలోచన వచ్చింది. అది ఎంతో సక్సెస్ అయింది. ఈరోజు ప్రోగ్రామ్ని ఆదర్శ ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఐటమ్స్. సార్, ఈ సింగింగ్ కానీ మ్యూజిక్ సైడ్ కానీ ఇటువైపు రావడానికి మీరేమైనా ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ కావాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాయి. ఇక మిమిక్రీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విమానాల సౌండ్లు, హెలికాప్టర్ సౌండ్స్, ట్రైన్ సౌండ్స్, అదేవిధంగా సునామీ, పక్షులు, అనుకరణ, ఇటువంటి సౌండ్స్ నేను చేసుకున్నాను. అంటే మిమిక్రీలో చాలామంది మిమిక్రీ వాయిస్ ఇంప్రెట్ చేస్తుంటారు. బట్ నేనంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని, సౌండ్స్ని, ఫ్లైట్, ట్రైన్, ఇటువంటి ఐటమ్స్ చేసేవన్నమాట. నాకు ఆలోచన వచ్చింది, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు వాయిస్తో అనే ప్రయత్నం చేసి ఒక సంగీతం కూడా నేర్చుకొని ఏ సింగర్ ఏ స్థితిలో పాడతారో ఆ స్థితికి అనుగుణంగా నా మ్యూజిక్. సంగీతం గురువు ఎవరు సార్? మీకు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అంటే మ్యూజిక్ చాలా అవగాహన ఉంది సార్ నాకు. ఓకే. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ విని ఏ సింగర్ ఏ స్థితిలో పాడతారు, ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఏ స్థితిలో మ్యూజిక్ చేస్తాను విని సినిమా థియేటర్కి వెళ్ళి మొత్తం మ్యూజిక్ మొత్తం నా మైండ్తో ఉని, అంటే సినిమా థియేటర్ చూడను, సరౌండ్ డీటెయిల్స్ సౌండ్స్ అబ్జర్వ్ చేసేవాడిని ఇప్పుడు థియేటర్. సార్, వైజాగ్లో జరిగే ప్రోగ్రామ్కు ముఖ్య అతిథులు ఎవరైనా వస్తున్నారా? ముఖ్య అతిథులు అంటే చాలామంది మినిస్టర్స్ వస్తున్నారు సార్. ఇంకా నేను ఇంకో ఇన్విటేషన్ చాలామందికి ఇస్తాను. త్వరలో మీకు అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను సార్ ఈ ప్రోగ్రామ్ గురించి. చిన్నది ఏమైనా మన చరణం ఏమైనా పాడతారా సార్ మీరు పాటల్లో? కానీ నేను సింగర్, మ్యూజిషియన్, వాయిస్తో మ్యూజిక్ సార్. వన్ వాయిస్ ఇంట్రెస్టింగ్. అయితే మైకేల్ జాక్సన్ బీట్ చేద్దాం సార్ ఒకసారి. డేంజరస్ మన మూన్ వాక్ చేసిన వచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో స్ప్రెడ్ చేద్దాం. అదేవిధంగా వెస్ట్రన్లోకి వెళ్తే మనకి ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి. ఎలక్ట్రిక్ గిటార్, బేస్ గిటార్. ఫర్ సపోజ్ ఎలక్ట్రిక్ గిటార్ ఇచ్చినట్టయితే ఇది ఎలక్ట్రిక్ గిటార్ అండ్ డిస్టార్షన్ గిటార్ తీసుకొచ్చి మధ్యలో మనం మ్యూజిక్ యాడ్ చేస్తాం.
మ్యూజిక్ వాయిస్ తెప్పించేస్తాను. సార్ ఈ కార్యక్రమానికి మీరు ఆహ్వానించారు కదా సార్, మీకు వాళ్ళకి ఏమన్నా మీరు ధన్యవాదాలు ఏమన్నా చెప్తే అప్రిషియేషన్. ఈ కార్యక్రమానికి నన్ను ప్రత్యేక అతిథిగా ప్రత్యేక మిమిక్రీ ఆర్టిస్ట్ ఆహ్వానించారు. అది మా గురువరులు మిమిక్రీ శ్రీనివాస్ గారి సన్మాన సందర్భంగా వారికి నా ప్రోగ్రామ్ డెడికేట్ చేస్తూ నేను ఆడియన్స్. మీ పేరు సార్? నా పేరు రమేష్ కుమార్ సార్. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఏ రాజ్ కుమార్ గారు నాకు డిటిఎస్ రమేష్గా సంక్రాంతి 100 ఫంక్షన్లో ఆయన ప్రోగ్రామ్ చూసి డిటిఎస్ రమేష్గా వాయిస్ మ్యూజికల్ ఆర్టిస్ట్గా నాకు బిరుదుని ప్రజెంట్ చేశాను సార్. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్? నేను 25 సంవత్సరాల నుంచి ఫీల్డ్ వర్క్ ఉన్నాను సార్. 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు చాలా హార్డ్ వర్క్ చేశాను సంగీతంలో. సంగీతం ఇంకా రాక్ బ్యాండ్ ఇంకా చేయాలి, మంచిగా సార్. యూఎస్లో కూడా మన తెలుగు మన ఐటమ్ చూపించాలని, మైకిల్ జాక్సన్ ఈవెంట్ చూపించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను సార్. నెక్స్ట్ ఏమన్నా టూర్ ఉందా వేరే అదర్ కంట్రీ? నెక్స్ట్ మంత్ ఈవెంట్ అయిపోతే నేను ప్లాన్ చేసుకుంటాను. మైకిల్ జాక్సన్ ఇది ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ కదా, ఆ జాక్సన్ ఈవెంట్ అయిపోయిన తర్వాత నేను ఫారెన్ ట్రిప్ ఈ కాన్సెప్ట్ వాయిస్ మ్యూజికల్ కాన్సెప్ట్ మైకిల్ జాక్సన్ తర్వాత చూపించాలి. ఓకే, వైజాగ్లో అప్పుడు హైదరాబాద్ చూపించి మెయిన్ సిటీ బెంగళూరు తర్వాత అవుట్ ఆఫ్ కంట్రీస్ పర్ఫార్మ్ లైఫ్గా నేను చూపించబోతాను సార్. థ్యాంక్స్ సార్. ఎవరు మాట్లాడు. సో ప్రదీప్ గారు అండ్ వాకర్స్ క్లబ్ వాళ్ళు కండక్ట్ చేసిన ఈ వండర్ఫుల్ వాక్స్ అనేది చాలా బాగుందండి. అద్భుతంగా నిజంగా 10 వండర్స్ని వాళ్ళు చూపించారు. అవి నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉన్నాయి. సో ప్రతి వండర్లో కూడా వావ్ వావ్ అనిపించే ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడికి వచ్చిన కళాకారులు అందరూ కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అండ్ అన్నీ కూడా చాలా అది ఎవరు పర్ఫామ్ చేయలేని పర్ఫార్మెన్స్గా ఉన్నాయండి. రియలీ చాలా హ్యాపీ మూమెంట్ తోటి వెళ్తున్నామండి బయటికి. ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన ప్రదీప్ గారికి చాలా థ్యాంక్స్ అండి. సార్ మీరు